మనం ఇప్పుడు సామ్సంగ్ SCH-S239 మొబైల్ని మరియు సోనీ ఎరిక్సన్ K530i మొబైల్ని కంపేర్ చేస్తున్నాము. ఇప్పుడు మనం రెండు మొబైల్స్ని స్విచ్ ఆన్ చేద్దాం. సామ్సంగ్ మొబైల్ కాస్ట్ వచ్చేసరికి 5000 అండ్ సోనీ ఎరిక్సన్ మొబైల్ కాస్ట్ వచ్చేసరికి 7000. ఈ రెండు కూడా 3G మొబైల్స్ అండ్ రెండిట్లోనూ జావా సపోర్ట్ చేస్తాయి మొబైల్స్. ఓకే, ఇప్పుడు ఈ స్విచ్ ఆన్ అయింది. మనకి సామ్సంగ్లో ఇన్బిల్ట్గా మొబైల్ టీవీ ఇస్తాడు. దిస్ ఇస్ మొబైల్ టీవీ. దీనిలో డైరెక్ట్గా మనకి 50 ఛానల్స్ ఇన్బిల్ట్ ఇస్తాడు అండ్ దీనికి ఫ్రంట్ కెమెరా లేదు. మన వీడియో కాల్ ఇందులో సపోర్ట్ చేయదు, కానీ సోనీకి ఫ్రంట్ కెమెరా ఇచ్చాడు. ఇందులో వీడియో కాల్ సపోర్ట్ చేస్తుంది. దీనిలో కెమెరా వచ్చేసరికి 3 మెగాపిక్సెల్ కెమెరా అండ్ సోనీ కెమెరా వచ్చేసరికి 2 మెగాపిక్సెల్ అండ్ ఫ్రంట్ కెమెరా VGA కెమెరా. అండ్ మనం సామ్సంగ్లో చూసుకున్నట్టయితే ది 20 FPS అండ్ సోనీ వచ్చేసరికి 20 FPS ఇస్తుంది. సామ్సంగ్ బ్యాటరీ బ్యాకప్ 5 days వస్తుంది అండ్ సోనీ ఎరిక్సన్ బ్యాటరీ బ్యాకప్ వచ్చి 2 days. సామ్సంగ్లో మనకి స్క్రీన్ పెద్దదే, కానీ సోనీలోనే మనకి ఎక్కువ రెజల్యూషన్ ఉంటుంది. సోనీలో మనకి బ్లూటూత్ ఆప్షన్ బాగుంటుంది. మనకి దీంట్లో రిమోట్ కంట్రోల్ అనే ఆప్షన్ ఇస్తాడు. ఈ రిమోట్ కంట్రోల్ ఆప్షన్తో మనం ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ని కంట్రోల్ చేయొచ్చు మనం బ్లూటూత్ ద్వారా. అండ్ మనం ఏదైనా ఒక ఫైల్ సెండ్ చేయాలి అనుకున్నాం అనుకోండి, అప్పుడు మనం దీనిలో డైరెక్ట్గా జస్ట్ బ్లూటూత్ ఆన్ చేయాలి. డైరెక్ట్ బ్లూటూత్ సెండ్ అంటే మనకి బ్లూటూత్ ఆన్ అవుతుంది అండ్ వన్ మోర్ సర్చింగ్ ఆప్షన్ కూడా మనకి డైరెక్ట్గా జరుగుతుంది. నెక్స్ట్ సామ్సంగ్లో ఇంటర్నల్గా మనకి అప్లికేషన్స్లో మనకి మొబైల్ ప్లేయర్ ఇస్తాడు. ఈ మొబైల్ ప్లేయర్లో క్రిస్టియన్ ప్లేయర్, హిందూ ప్లేయర్, ఇస్లామిక్ అండ్ సిక్ ప్లేయర్స్ ఇస్తాడు. డిక్షనరీ ఉంటుంది, ఇన్బిల్ట్ డిక్షనరీ. ఇందులో ఇంగ్లీష్ టు హిందీ అండ్ ఇంగ్లీష్ టు ఇంగ్లీష్ డిక్షనరీ ఇస్తాడు. జస్ట్ ఆటోమేటిక్గా సెర్చ్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ టెక్స్ట్ బ్రౌజర్ ఇస్తాడు. ఈ టెక్స్ట్ బ్రౌజర్లో మనకి చాలా రకాల ఫైల్స్ రీడ్ చేస్తుంది. ఎగ్జాంపుల్గా TXT ఫైల్స్, PDF ఫైల్స్, డాక్ ఫైల్స్ అండ్ పవర్ పాయింట్ ఫైల్స్ ఇవన్నీ కూడా రీడ్ చేస్తుంది. దీనిలో స్పెషల్ ఫీచర్స్ వచ్చేసరికి మనకి ట్రాక్ ID ఉంటుంది. ట్రాక్ ID మీన్స్ మనం ఏదైనా మనకి చూసాం కదా ట్రాక్ ID. జస్ట్ నేను సాంగ్ ప్లే చేశాను, ఆ సాంగ్ ఆన్ చేసి మనం ట్రాక్ ID ఆన్ చేస్తే కనుక ఆ సాంగ్ విని అది ఏ సినిమాలోది అండ్ ఎవరు పడారనే డీటెయిల్స్ చెప్తుంది. దీనికి కొంచెం టైం పడుతుంది. ఇదిగోండి మనకి రెస్పాన్స్ వచ్చింది. ఈ రెస్పాన్స్ మనకి నెట్ ఉంటే కనుక పనిచేస్తుంది. అండ్ మనం సామ్సంగ్ మొబైల్ తీసుకుంటే ఇందులో మ్యూజిక్ ప్లేయర్ కంపేర్ చేద్దాం. ఇందులో మ్యూజిక్ ప్లేయర్ వచ్చేసరికి దీనిలో ఉన్న పాటలన్నింటినీ కూడాను చాలా రకాలుగా డివైడ్ చేస్తుంది. ప్రస్తుతం ఇందులో సిగ్నల్ లేకపోవడం వల్ల కనెక్షన్ ఫెయిల్యూర్ అని చూపిస్తుంది. సో దీన్ని పక్కన పెడదాం. దీనిలో ఇంకా మిగిలిన అప్లికేషన్స్ వచ్చేసరికి వీడియో డీజే రెండింటిలో ఉంటుంది. ఎక్స్ట్రా వచ్చేసరికి వీడియో డీజే అండ్ మ్యూజిక్ డీజే ఉంటాయి. మ్యూజిక్ డీజేలో మనం డిఫరెంట్ మ్యూజిక్స్ని కంపోజ్ చేసుకోవచ్చు. మనం దీనిలో మ్యూజిక్ ప్లేయర్కి వస్తే దీనిలో మ్యూజిక్ ప్లేయర్ చాలా రకాలుగా సాంగ్స్ అరేంజ్ చేస్తుంది. ఆల్బమ్స్గా, కంపోజర్గా, విఎస్ అండ్ రీసెంట్లీ ప్లేడ్ ఇవన్నీ కూడా చూపిస్తుంది. కానీ మనకి సోనీలో అలా చూపించదు. ఇందులో 3 రకాలుగా డివైడ్ అవుతుంది. 3 రకాలుగా డివైడ్ అయినా కానీ ఇందులో బ్యాక్గ్రౌండ్ ప్లేయింగ్ ఉంటుంది. ఇందులో బ్యాక్గ్రౌండ్ ప్లేయింగ్ ఉండదు. అంటే మనం ఒకసారి మ్యూజిక్ ప్లేయర్లోంచి బయటకు వస్తే కనుక సాంగ్ ప్లే అవుతాం.
సామ్సంగ్లో మనకి ఎక్కువ వాల్యూమ్ ఉంటుంది, సోనీలో మనకి తక్కువ వాల్యూమే ఉంటుంది. కానీ సోనీ ఎరిక్సన్లో ఇయర్ ఫోన్స్లో క్లారిటీ ఎక్కువ ఉంటుంది. అండ్ మనకి దీనిలో వన్ మోర్ స్పెషల్ ఫీచర్ వచ్చేసరికి సెట్టింగ్స్లో సెక్యూరిటీ ప్రైవసీ లాక్ ఉంటుంది. ఈ ప్రైవసీ లాక్లో మనకి ఇక్కడ ఉన్న కనిపించే లోగోస్, ఫోన్ బుక్, మెసేజెస్, మై ఫైల్స్, క్యాలెండర్ వీటికి సపరేట్గా లాక్ పెట్టుకోవచ్చు. ఈ లాక్ పెట్టుకుంటే కొంచెం సెక్యూరిటీ ప్రొవైడ్ చేస్తుంది. దీనిలో అటువంటి సెక్యూరిటీ లేదు. కానీ మనం దీన్ని ఏదైనా సరే యాప్ ఓపెన్ చేసినప్పుడు మనం వాటిని మినిమైజ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇప్పుడు గేమ్స్లో ఉన్నాము, ఏదైనా గేమ్ ఓపెన్ చేసినప్పుడు జస్ట్ గేమ్ ఓపెన్ అయ్యాక ఇలా నొక్కితే మనకి మెనూ ఇలా డైరెక్ట్ ఫీచర్ ఉంటుంది. మెనూ నొక్కుంటే మెనూ వస్తుంది. ఇక్కడ మనకి ఇది మినిమైజ్ అయినట్టు మనకి చూపిస్తుంది. ఇక్కడ మళ్ళీ మనకు కావాలనుకున్నప్పుడు ఇలా డైరెక్ట్గా ఓపెన్ చేసుకోవచ్చు, లేదా ఇక్కడ ఎండ్ నొక్కితే ఎండ్ ఆప్షన్ ఎండ్ అయిపోతుంది అప్లికేషన్. ఇది మనం సోనీ ఎరిక్సన్కి మరియు సామ్సంగ్కి మధ్య తేడా.